పాకిస్తాన్తో యుద్ధానికి మాజీ సైనికుల సేవలను భారత ప్రభుత్వ రక్షణ శాఖ ఉపయోగించుకోవాల్సిందిగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్రావు ప్రభుత్వాన్ని కోరారు. మా ఏపీలో కొందరు మాజీ సైనికులు సభ్యులుగా ఉన్నారని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. భారతీయులందరూ ఒక్కసారి గాలి పీల్చి వదిలితే ప్రపంచపటం నుండి పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు సెలవుల్లో ఉన్న సైనికులను వెనక్కి పిలిపిస్తున్న నేపథ్యంలో గతంలో యుద్ధభూమికి వెళ్లిన అనుభవంతో మాజీ సైనికులను యుద్ధభూమికి పంపించమని మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇనంపూడి రత్నప్రసాద్ కోరారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న భారతీయుల ప్రాణాలకు దీటుగా ఆపరేషన్ సింధూర్లో దెబ్బకు దెబ్బతీసి దేశం మీసం తిప్పిందని మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుసులూరి లక్ష్మీనారాయణ చెప్పారు. పాక్ దాడులు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో తగిన జాగ్రత్తలను ఎలా తీసుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా చూపిన జాగ్రత్తలను ఆయా ప్రాంతాల్లోని భారతీయులు పాటించడం అవసరమని మాజీ సైనికుల సంక్షేమ సంఘ బాపట్ల జిల్లా అధ్యక్షులు వాకా ఆదినారాయణ సూచించారు.